బాపాలు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? బాపాల అదేనండి బాదం పాలు. మా జాషు నిన్న ఈవినింగ్ నా దగ్గరికి వచ్చి మమ్మీ డాడీని బాపాలు తెమ్మని చెప్పవా అని అడుగుతుంది. నేను ఇంకా బలపాలు అనుకుని ఇంట్లో ఉన్నాయి రామ్మ ఇస్తానని తీసుకెళ్ళా. ఇవి కాదు మమ్మీ బాపాలు అని. బుర్ర బద్దలు కొట్టుకున్న బాపాలు అంటే ఏందో అర్థం కాల. వాళ్ళ డాడీ వచ్చాక వాళ్ళ డాడీకి చెప్పాను ఇదేదో అడుగుతుంది చూడయ్యా అని. సేమ్ ఇదే బాపాలని చెప్పింది వాళ్ళ డాడీకి కూడా. వాళ్ళ డాడీ ఏమో నా బిడ్డ బాదం పాలు అడుగుతుంది, వచ్చే ముందు చెప్తే తెచ్చేవాడిని కదా అంట. ఇందులో అంతర్థం ఉందని నాకు అర్థం కాలేదు స్వామి. అప్పటికే నైట్ అయిపోయిందని ఆ మాట ఈ మాట చెప్పి నిద్రపుచ్చాం. మార్నింగ్ లేవడమే మొదలు పెట్టింది. ఇవాళ సెలబ్రేషన్స్ అని 8:30కి వెళ్ళి 10:30కి వెళ్ళి ఇంటికి వచ్చేసింది. దాన్ని స్కూల్ కి పంపించి అది వచ్చే లోపు చేసేసాను. ఇంతకీ ఎలా చేశానో చెప్పలేదు కదా. ఫస్ట్ 20 బాదం పప్పుల వరకు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి అరగంట. నెక్స్ట్ పీల్ ఆఫ్ చేసుకుని పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే వేరే బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 1 లీటర్ పాలు కాచుకుని అందులో ఈ బాదం పేస్ట్, కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్, రుచికి సరిపడే షుగర్ వేసుకుని చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఓ తిప్పుకొని అందులోనే బాదం జీడిపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని 1 అవర్ సర్వ్ చేసేసుకోవడమే. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండోయ్.